సంతోషముగా ఉండవలెను అని ప్రసంగి 11వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను తెలియపరుస్తున్నప్పుడు మనము తీర్మానించుకోవాలి. నేను బ్రతుకు దినములన్నీ నేను సంతోషముగా ఉండాలని ఆ వాంఛ మనకు అవసరమైంది. 8వ వచనం ప్రసంగి 11వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడు చాలా సంవత్సరములు బ్రతికిన యెడల ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతికి ఉన్న దినములన్నీ సంతోషంగా ఉండవలెను. రాబోనంతయు వ్యర్థము. ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి. ఇష్టమైన సంతోషంగా ఉండాలి. సంతోషము ఉండాలి అన్నారు. తమ కుడి చేతినెత్తి అరే సంతోషంగా ఉండాలి అంటే చెప్పగా నేను దేవుని వైపులో నాకు రాత్రి పగలు నాకు సంతోషం. కానీ ఎవరి గురించైనా ఆలోచించినప్పుడు వాడిని చూసినప్పుడు ఒక వేదన, దుఃఖము, కన్నీరు ఇవన్నీ కారుస్తూ ఉంటాను. మొదటిసారి వెళ్ళినప్పుడు ఉండే బాధ వేరు. మరి మరలా వెలుచున్నప్పుడు బాధ అధికమవుతుంది. బాధను ఎందుకు అధికమవుతుంది? మొదటిసారి వెళ్ళినప్పుడు 2 రోజుల క్రితం 9వ తారీఖు కదా, 6వ తారీఖు మేము విజయవాడ నుండి మడుగురికి వెళ్ళి అక్కడ 2 కూటములు చేరుకుంటున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులను చూస్తూ ఉన్నప్పుడు సేవకులుగా పిలువబడుచున్న వాడిని, మీ వలె సంఘస్థులుగా పిలువబడుచున్న వాడిని చూచినప్పుడే ఆ వాతావరణమే నాకు తెలియపరుస్తూ ఉంటుంది. వీరు ఈ స్థితిలో ఉన్నారు, వారి పరిస్థితి ఏమిటి? వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు. ఇవి సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. విశేషంగా నేను ఎవరికి మిత్రుని కాదు, ఎవరికి శత్రువు కాదు. పూజ చేసేవారు, నమాజ్ చేసేవారు, ప్రార్థన చేసేవారు, ఈ 3 గుంపుల వారు కూడా దేవుడే అని అంటారు. దేవునికే పూజ చేస్తారు, దేవునికే నమాజ్ చేస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు. అది ఒకవైపులో అది సంతోషమైనటువంటి కార్యం. ఈ సంతోషంతో ఎవరిని నేను ద్వేషించను. ఒక వ్యక్తిని తక్కువ అంచనా వేసుకునే ఎవరైనా సరే వారు దేవుడు అని చెప్పుకుంటూ మోసపోతున్నవారు. వారు మోసపోతారు, వారి కుటుంబం మోసపోతుంది, వారి సమాజం కూడా మోసపోతున్నటువంటి ఆ మార్గంలోనే వెళుతూ ఉంటారు. నీ సొంత భర్తనే కానీ, నీ సొంత భార్యనే కానీ, నీ కుటుంబీకులనే కానీ
నీ ఇరుగు పొరుగు వాడినే కానీ ఎవ్వరిని కూడా నీవు తక్కువ అంచనా వేయకూడదు. వారికి విరోధముగా నీవు తలంచకూడదు, ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. నీవు క్రియ కూడా వారికి విరోధముగా క్రియ కూడా నీవు చేయకూడదు. దేవుడు అని చెప్తున్నారు. సంతోషమే. రామాయణం భగవద్గీతలో ఏమని వ్రాయబడి ఉంది? ఖురాన్లో ఏం వ్రాయబడి ఉంది? బైబిల్లో ఏం వ్రాయబడి ఉంది? మీరు ఏం చేస్తూ ఉన్నారు? అది ఆలోచించుకోవాలి. ఒక గుంపు వారు ఎవరు? చదువు వచ్చిన వారు. చదువు రానటువంటి వారు మీరు ఏమి వింటున్నారు దేవుని గురించి? మీరు ఎక్కడికి వెళుతున్నారు? మీరు వెళ్ళిన చోట్లో వారు ఏమి చెప్తున్నారు? మీరు ఏమి వింటున్నారు? వినినటువంటిది అది సత్యమే అయితే, ప్రభా నేను ఇలాగ విన్నాను, ఇది చెయ్యాలి, ఇది చేయకూడదని నేను విన్నాను, ప్రభా మీరు నాకు సాయం చేయండి. నాకు చదువు రాదు, చదువు వస్తే అది పెద్ద తలనొప్పి, నాకెవరైనా తెలియపరచు అంటే చదివేవాడిని కూడా కాదు. ఎందుకునకై చదువు దేవుడు నీకు ఇచ్చినటువంటిది లోకంలో గోడల పైన లేక ఏ నానా న్యూస్ పేపర్లు తర్వాత ఆయా పుస్తకములు చదవడానికి అని అనుకోబోకు. మీ పిల్లలని ఎందుకు చదివిస్తూ ఉన్నారు? చదువుమని దేవుడు చెప్పాడా? ఇవన్నిటిని అడిగితే ఎవరు నిలువబడిచారు? దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వకుండా నీ చదువులు అవి చదువు కాదు. దేవుడు అంగీకరించే చదువులే వేరుగా ఉంటుంది. కాబట్టి చదువు వచ్చినప్పుడు దేవుడిని అడుగుతాడు. ఆ గోడ మీద ఉన్నటువంటి లేక ఇక్కడ అక్కడక్కడ రాయబడినటువంటి వాక్యములను బయట ఎన్నెన్నో కార్యములను గురించి వ్రాయబడ్డప్పుడు చదువుతున్నావు. ఏమైనా అర్థం చేసుకుంటున్నావా? అందులో ఏమేమి ఉంది? అర్థము కాని చదువు వ్యర్థమని ఎలాగన అంటారు? దేవుణ్ణి దేవునిగా తెలుసుకొని దేవుణ్ణి దేవునిగా అనుభవిస్తూ దేవుణ్ణి దేవునిగానే బయలుపరచబడిగా మార్చబడాలి. దేవుణ్ణి దేవునిగానే అన్నప్పుడు అక్కడ జాగ్రత్తగా దేవుణ్ణి దేవునిగానే మరొక విధానం కాదు. పేరుకు తల్లి, పేరుకు తండ్రి, పేరుకు భర్త, పేరుకు భార్య, పేరుకు కుమారులు కుమార్తెలు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు, మనమళ్ళు మనమరాలు, ఈ 7 గుంపుల వారు భార్య భర్తలు, తల్లిదండ్రులు, కుమారులు కుమార్తెలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మమ్మలు నాయనమ్మలు తాతలు, మనమళ్ళు మనమరాళ్ళు, ఈ 7 గుంపుల వారు ఈ 7 గుంపులలో తప్పనిసరిగా మానవ జన్మముని ఎత్తిన ప్రతి ఒక్కరూ ఈ గుంపులలో కొన్ని గుంపులకు చెందిన వారిగా తప్పనిసరిగా ఉండవలసినదే. నీవు ఏ గుంపులో ఉంటున్నావో అమ్మా నాన్న అని పిలుస్తూ ఉన్నారు. ఎవరు? కుమారులు కుమార్తెలు. నీవు అమ్మ నాన్నలాగానే ఉన్నావా? వస్తాయి ఆలోచించుకో. కుమారుల కుమార్తెల పట్ల అమ్మ నాన్న ఎలాగూ ఉండాలో అలాగే ఉంటున్నారా? భార్య ఎడల భర్త, భర్త ఎడల భార్య ఎలాగూ ఉండాలో అలాగే ఉంటున్నారా? అంటే దాని అర్థం ఏంటి? దేవుడు కోరుచున్న విధానంగా మీరు ఉంటున్నారా? మీ సొంత ఇష్ట ప్రకారంగా మీరు ఉంటున్నారా? ఆలోచించుకోవాలి. అన్నాని తమ్ముడు అని పిలుస్తూ ఉన్నాము, పిలువబడుతున్నాము. అక్క చెల్లెలని పిలువబడుతున్నాము. అమ్మమ్మ నాయనమ్మ తాత అని మనవళ్ళు మనవరాళ్ళు పిలుస్తూ ఉన్నారు.
మనమలను మనమరాలను డబ్బు ఇచ్చి మిఠాయిలు ఇచ్చి సంతోషపరుస్తున్నాం. కానీ ఒక వయసుకు వచ్చిన చదవడానికి వెళ్ళుచున్న మీ యొక్క మనమలను మనమరాలకు ఏదైనా ఒక బైబిల్ కథ చెప్పామా? ప్రార్థన నేర్పించామా? ఒక పాట నేర్పించామా? ఇది నీవులో కనబడలేకపోతున్నదంటే నీవు అమ్మమ్మ, నాయనమ్మ, తాతకు దేవుని దృష్టిలో అంగీకరించబడే వ్యక్తివి కాదు. ఈలాగన ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ జీవితాన్ని మార్చగలుగుతారు. ఆ విధానంగా మార్చబడాలి. దేవుని ప్రజలలో నుండి ఒక చిన్నది చెరపట్టబడిపోయాది. ఆ చిన్నది ఇంటిలో పని కత్తెగా ఉండి పని చేస్తూ తన యజమానురాలతో యజమానుని గురించి సువార్తను ప్రకటించది. నయమాను అని కుష్ఠరోగి. అప్పుడు తాను బాగుపడుటకు చెరపట్టబడినటువంటి ఆ చిన్నది కారణమై ఉంటున్నది. చెరపట్టబడము అని అంటే, లేకపోతే ఒక చెరసాలలో వేయబడము అంటే, తప్పు చేసినా తప్పు చేయకున్నా చెరసాలలో వేస్తారు, లేక బందీ గృహంలో వేస్తారు. నన్ను జాన్ వెస్లీ అనే తమ్ముడు నన్ను ఎక్కడి నుండి నందిగామ బస్ స్టాండ్ నుంచి ఎక్కడి వరకు, ముప్పాల వరకు వచ్చేటప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇద్దరం ముప్పాల నుండి ఇక్కడికి రావడానికి ముగ్గురం వచ్చాం. ఇంకో తమ్ముని పేరు ఏమంతా ఎలియేజర్, ఏదో 3 పేర్లు చెప్పాడు. అప్పుడు అయ్యగారు పెట్టింది ఎలియేజర్ అని చెప్పాడు. ఇప్పుడు వస్తూ ఉన్నప్పుడు వారిద్దరు కూడా కొన్ని మాట్లాడుకుంటున్నారు. నేను వెనుక కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎవరో ఒకరు చెరసాలలో ఉన్నారంట. వారికి చెరసాలలో ఉన్నారంట. అయితే అతనికి ఏంటి బెయిల్ దొరకానే ఆ విధానంగా కొన్ని విషయాలు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అన్నింటినీ నేను వింటూ, ఇప్పుడు జరిగిన సంఘటన నన్ను ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు వారు మాట్లాడుతున్నది వింటూ ఉన్నాను. అప్పుడు బందీ గృహంలో చెరసాలలో వేయబడ్డాడు. మరి తగిన కారణము చేత బందీ గృహంలో ఉన్నాడు, కారణము లేకుండా బందీ గృహంలో ఉన్నాడు. నాకైతే తెలియదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ విధానముగా ఎంతోమంది వారు ఆ విధానంగా ఉండడం కాదు, ఇక్కడికి వచ్చిన నీవును నేనును ఏ విషయంలో బందీ గృహంలో చెరసాలలో ఉంటున్నాము అని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బలహీనుడవుగా, వ్యాధిగ్రస్తుడవుగా, సమస్యల చేత నీవు బాధింపబడుచున్నావంటే నీవు చెరసాలలో ఉన్నావు, నీవు కట్టబడి ఉన్నావు, నీవు బంధింపబడి ఉన్నావు. ఈ బంధకములో నుంచి నీకు విడుదల, స్వస్థత, స్వతంత్రము అవసరమైనది. విడుదల లేని, స్వస్థత లేని, స్వతంత్రము లేని ఏ ధర్మములకు చెందిన వారైనా అది ఎంతో దుఃఖకరమైన విషయం. నీ ధర్మము నిన్ను విడిపించి చాలదు, నీ ధర్మము నిన్ను స్వస్థపరచు చాలదు, నీకు స్వతంత్రమును ఇవ్వచాలదు. ప్రతి ధర్మము వెనుకను దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు ఎవరో తెలుసుకొని, ఆ దేవుడు చెప్పుతున్నది ఏమిటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. రెండవదిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఈ 3 గుంపుల వారు కనబడుతూ ఉంటారు. అందుకే ఒక వేమన ఏమంటున్నాడు? ఉప్పు కర్పూరంబు చూడ
ఒక్క పోలికనుంటూ అక్కడికే వస్తున్నారు, అక్కడే ఆగిపోతూ ఉన్నారు. నేను ఆగిపోలేదు. చూడ చూడ రుచుల చాడ వేరుగా నేను ఉండగలుగుతున్నానని చెప్పగలిగిన గుండె ధైర్యం కలిగిన సేవకులు, క్రైస్తవులు ఈ రోజుల్లో అవసరమై ఉన్నారు. ఏదో మేము నమ్ముకున్నాము, మేము ఆలయానికి వెళుతున్నాము, మందిరానికి వెళుతున్నాము, మసీదుకు వెళుతున్నాము అని చెప్పుకొనడము గొప్పతనం కాదు. కానీ చూడ చూడ రుచుల జాడ వేరు. జాడ అంటే ఏంటిది? మార్గము. ఆ మార్గములో నువ్వు నడుస్తున్నావా? ఏ మార్గంలో నేను నడుస్తున్నావు? రెండు మార్గములు మన ముందు ఉంచబడి ఉన్నవి. విశాల మార్గము, ఇరుకు మార్గము. విశాల మార్గమునకు చెందిన ఒక క్రైస్తవునిగా, దైవ సేవకునిగా నీవు ఉంటున్నావా? విశాల మార్గమునకు చెందిన ఒక క్రైస్తవునిగా, క్రైస్తవ కుటుంబముగా నీవు ఉంటున్నావా? అలాగనే ఉంటూ లోకంలో నానా రకములుగా ఉపవాసములు అని చెబుతూ ఉపవాసంలో ఉంటున్నారు. ఎంతో దుఃఖకరమైన విషయం. ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు నా జీవితాన్ని బ్రతుకును మార్చాడు అనేటువంటి సాక్ష్యాలే లేవు. ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ ఉపవాసాలు? 7వ సంవత్సరం. ఎంతో దుఃఖకరమైన విషయం. నేను అలాగన కన్నీరు పిడుస్తూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు 39 అనేటువంటి ఒక సంఖ్య కలిగినటువంటి ఒక వాక్యాన్ని దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వాక్యములు అలాగనే ధ్యానిస్తూ ఉన్నప్పుడు దాని లోతు ఏ విధానంగా మారుస్తుందంటే, చూడ చూడ రుచుల చాడ వేరు అనే ఆ స్థాయిలోనికి తీసుకొని వెళ్ళగలుగుతున్నది. ఈ రోజుల్లో దానియేలు ఉపవాసం అంట, ఏదేదో ఉపవాసం అంట. నేను ఉపవాసాలు ఉండమని చెప్పే వ్యక్తిని కాదు. ఉపవాసం ఉండే ఒక స్థాయికి తీసుకొని రాగలుగుతాం. ఒక ఉపవాసం ఉండే స్థాయిలోనికి తీసుకొని రాగలుగుతాం. ఉపవాసం ఉంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎన్ని గంటలు ఒక పూట తినకపోతే ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి, 2 పూటలు తినకపోతే ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి, 3 పూటలు తినకపోతే ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో ఈ రోజుల్లో ప్రపంచంలో అధిక సంఖ్యలో విశాల మార్గములకు చెందిన ఉపవాసాలే చేస్తున్నారు. కానీ ఇరుకు మార్గములకు చెందిన ఉపవాసములు చేయడం లేదు. చేస్తున్నామని చెప్పగలిగే గుండె ధైర్యము కలిగిన సేవకులు, క్రైస్తవులు ఎక్కడైనా ఉంటే అలాంటి మరణం కావాలి. ఎందుకనకై వారు ఇంకా బలపరచబడతారు. వారి ద్వారా నేను, నా ద్వారా వారు నేర్చుకోగలుగుతారు. ఏ తరగతి వారు ఆ తరగతిలో ఉంటే ఏమవుతుంది, ఒకరికి ఒకరు చెప్పుకొని వారు ముందుకు వెళ్ళగలుగుతారు. నేను వాంఛిస్తున్నది మీరు కూడా అలాగిన మెట్టు మెట్టున మార్చబడుతూ ఎదుగుతూ ఉండాలి. తిని మంచిగా తిని మంచిగా ప్రార్థించి మనము దేవుని నుండి పొందవలసిన వాటిని పొందడం మొట్టమొదటి నేర్చుకోవాలి. నీవు తినకుండా ఉండి నీవు ఏమి సాధిస్తలేవు. సమీపంలో పోయిన నెలలో నేను నర్సీపట్నం ప్రాంతంలోకి వెళ్ళాను. దాదాపుగా కొన్ని నెలల నుంచి అక్కడికి వెళ్ళి సేవకుల కూతురు నడిపిస్తూ ఉన్నాను. ఒకరిని అడిగాను, మీరు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు? ఉపవాసం ఉండకూడదని నేను చెప్పాను. చాలా సంతోషం, మీరు ఉపవాసం ఉంటున్నారు, వ్యాధిగ్రస్తులుగా మార్చబడుతున్నారు, హాస్పిటల్కు వెళ్తూ ఉన్నారు. ఇది నేను అంగీకరించాను. ఏమాత్రం నేనే అంగీకరించడం, ఒక మనిషిని నేనే అంగీకరించడం అంటే ఆ దేవుడు ఎలాగైనా అంగీకరిస్తాడు.
ఒకసారి ఆలోచించండి. నీ ఎదుటి కనబడుతున్న ఒక సహోదరుని నీవు ప్రేమించని ఎడల నీకు కనబడని దేవుని ఎలాగిన ప్రేమిస్తావని వాక్యంలోనే చదువుతూ ఉన్నాము. ఆలోచించుకోవాలి. దేవుడు అని చెప్పుకుంటూ మోసపోయే జీవితాల బ్రతుకుల నుంచి దినదినము లేక వారవారము నెల నెల సంవత్సరాల్లో ఎదుగుతూ మారుతూ రావాలి. వయసులో ఎదుగుతున్నాం, జీవితం బ్రతుకులో మార్పు లేదు. ప్రయోజనం ఏమిటి? ఆలోచించుకొని తగిన విధానముగా మనము ముందుకు వెళ్ళడము అవసరమై ఉంటున్నది. ఈ 37వ సంవత్సరములో 6 సంవత్సరములు గతించిపోయావి. 7వ సంవత్సరముది కూడా ఒక్క దినం మాత్రమే ఉంటుంది. కానీ ఈ 39వ దినములో నేను ఇక జీవితంలో మర్చిపోకూడదు. ఇది ఒక గుర్తింపైనటువంటి దినముగా దేవుడు నన్ను ఈ రోజున పంపి ఉన్నాడు. ఎప్పుడో రావాల్సిందే, కానీ దేవుడు ఈ రోజున ఒక గొప్ప ఉద్దేశం చేత పంపి ఉన్నాడు. ఆ యొక్క సత్యాన్ని మనము పలు విధానంలో మనం వాటిని తెలుసుకొనడము అవసరమై ఉంటున్నది. 39ని గురించినటువంటి సత్యాన్ని మనము 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ విధానముగా చదువుతున్నాం. దాని ద్వారా మనము ఎన్నో సత్యములను గ్రహించవలసి ఉంటున్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. చాలు. యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని అంటే ఎన్ని దెబ్బలు తిన్నట్టు? 39. ఈ 39వ రోజుకు వచ్చిన నీవు ఇక్కడ ఎవరో దేనిని గురించి మాట్లాడుతున్నారు? 5 పర్యాయములు ఒకటి తక్కువ 40 దెబ్బలు తిని ఉన్నాడని చూస్తూ ఉన్నాము. మరి ఈ 39వ దినమునకు వచ్చినటువంటి నీవు గతించిన 38 దినములో కనీసం ఒక దెబ్బనైనా తిన్నావా? ఏ దెబ్బ తిన్నావు? దెబ్బలలో ఉండే శక్తి ఏమై ఉంది? ఏ దెబ్బలు? దాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఒక క్రైస్తవునిగా, దైవ సేవకులముగా, క్రైస్తవులముగా 2 గుంపుల వారు ఏ విధానంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం చదవండి. యెషయా గ్రంథము 43 10వ వచనం. హల్లెలూయా. కొన్నిసార్లు మంచిగా గమనించాలి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించున్నట్లును మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును. హల్లెలూయా. ఇక్కడ ఒకరిని ఏకవచనములో, ఒక గుంపు వారిని బహువచనములో చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 విధములైన కార్యములు. దాని కింద కూడా చదవండి. మీరు సాక్షి నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. హల్లెలూయా. ఆ దేవునికి సాక్షులుగా ఉండకపోతే మనము సేవకులమని, క్రైస్తవులమని, మా విశ్వాసులు, మా సంఘస్థులు అని చెప్పుకొనడం వల్ల, మా సేవకుడు అని చెప్పుకొనడం వల్ల దేవునికి ఏ ప్రయోజనము లేదు. దేవుడు సంతోషించడు. కొన్ని పాటలు పాడారు. ఆ పాటల్లో ఏమి ఉంది? అప్పుడు
ఆయన బాధపడుతున్నాడని చెప్తున్నాడు, అక్కడ ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇవన్నీ బాగానే ఉంటున్నది. బ్రతుకును మార్చుకోమంటున్నాడు. ఆయన నిన్ను చూసి సంతోషిస్తున్నాడా, ఏడుస్తూ ఉన్నాడా? చెప్పాను కదా, కుటుంబంలో 7 గుంపుల వారిలో నీవు ఏ గుంపులో ఉన్నా, ఇంటిలో 5 ఉన్నారనుకోండి ఉదాహరణగా, ఒకరిని గురించి 4 మంచి సాక్ష్యం చెప్పగలగాలి. మంచి సాక్ష్యం చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యం కలిగిన కుటుంబాలను చూడడం అంటే చాలా చాలా కష్టం. కానీ క్రైస్తవులమని చెప్పుకుంటారు, దేవుడు అని చెప్తారు, సాక్ష్యం లేదు. కానీ వాక్యం ఏమని చెప్తుంటున్నది? దేవుడను నేనే, మరి ఏ దేవుడు ఉండలేదు, ఉండబోడిగా. ఆ దేవుడు నీ దేవుడుగా మార్చబడాలి. ఆ దేవుడు ఎవరో నీకు తగినటువంటి గ్రేపు నీకు అవసరమైంటున్నది. దేవుణ్ణి దేవునిగా తెలుసుకొని, దేవుణ్ణి దేవునిగా అనుభవిస్తూ, దేవుణ్ణి దేవునిగాని బయలుపరుస్తున్న వారిగా మార్చబడాలి. బయలుపరచాలంటే నోటి మాటలతో కాదండి, క్రియలతో నీవు బయలుపరచగలగాలి. ఇక్కడ దెబ్బలు 5 పర్యాయములు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక దెబ్బ కొట్టి ఊరుకుంటారు. ఇప్పుడు మీ అయ్యగారు నేను కొడతాను లేచి, మీరందరూ లేచి నన్ను కొడతారు. అయితే నేను నేర్పించేది ఏంటంటే, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, ఎవరు ఒక 2-3 వస్తారు, ఇక్కడికి వచ్చేసి నన్ను కొడుతూ ఉంటారు. కొడుతూ ఉంటే మీరు అడ్డగించకూడదు. ఏం చేయాలి? మీరు కూడా నన్ను కొట్టాలి. అప్పుడైతే నువ్వు సరి అయిన క్రైస్తవుడు. అయ్యో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి, ఇదో ఇక్కడ ఇలా కొట్టడానికి వచ్చారు, దాడి చేస్తున్నారని నీవు పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తే నీవు క్రైస్తవుడు కాదు, నీ సేవకుడివి కాదు. అందరు కలిసి వాళ్ళు 3 వచ్చి నన్ను కొడుతున్నప్పుడు మీరందరూ కూడా కొట్టాలి. కొట్టిన తర్వాత అప్పుడు ఈ సేవకుడు ఏమై ఉన్నాడో వాళ్ళని మీరు అడుగుతామని చెప్తారు. చెప్పిన తర్వాత ఈ అయ్యగారి గురించి మీరు ఏం చెప్తారో అప్పుడు తెలుస్తుంది. అదే మీరు కూడా వాళ్ళని కొట్టి నాకు సపోర్ట్ చేస్తే అది సరికాదు. ఏమండి అడ్డుకోండి 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 అని నేను చేతులు వేస్తే అది కాదు. తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించమని చెప్పాలి. ఒక చెంప కొడితే ఇంకొక చెంప తిప్పగలగాలి. ఎంతవరకు తిప్పగలుగుతున్నాం? టచ్ మీ నాట్, ముట్టితే కంపు. నన్ను ముట్టకూడదు. ఎవరినైనాను నన్ను మాత్రం అంటే నేను సహించుకోను. నేను ఎవరినో తెలిసినా, నా సంఘం ఏంటో తెలుసా, మా పాస్టర్ గారు ఎవరో తెలుసా, నేను ఎవరినో తెలుసా, అదని కాదు. ఆలోచించుకోవాలి. ఇంతవరకు 7వ సంవత్సరం యొక్క ఉపవాస ప్రార్థనలోనికి ముగింపులోనికి వస్తూ ఉన్నప్పుడు 7 అనే ఆ యొక్క 7 అనేటువంటిది అది 2టికి సాదృశ్యం. 7 అంటే హెచ్చరిక. హెచ్చరిక విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో ఒక్కొక్కరికి దేవుడు ఇస్తున్న ఈ హెచ్చరిక, కుటుంబంలో 7 గుంపుల వారికి ఇస్తున్న హెచ్చరిక, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారికి ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏమిటి, దైవ సేవకులుగా ఉన్న వారికి ఇవ్వబడుతున్న హెచ్చరిక ఏమిటి, ఈ విధానంగా ప్రతి ఒక్క కోణములో ఆ హెచ్చరిక ఏమిటో నీవు ఎరిగి ఉండాలి. హెచ్చరిక కుక్కలున్నది జాగ్రత్త. ఆ కుక్క ఏం చేస్తుందంటే అది చేసి చూపిస్తుంది. హెచ్చరిక చేపు దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నీవు నిర్లక్ష్యంగా ఉన్నావా అయిపోయినట్టు. లబోలేమో మొత్తుకొనవలసిందే, ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనము ఉండదు. అలాగిన మనకు దేవుని వాక్యం ద్వారా 2 గుంపుల వారికి, ఎవరు 43వ అధ్యాయములో ఎవరు 2 గుంపుల వారు ఎవరిని గూర్చి సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడో ఆ విధానంగా సాక్షులుగా ఉండగలిగే విధానములో మనము నేర్చుకోవాలి. 7 అనగా హెచ్చరిక,
రెండవది పరిపూర్ణత. ఇప్పుడు హెచ్చరిక విషయంలో నీవు జాగ్రత్తగా లేకపోతే పరిపూర్ణత ఏర్పడదు. హెచ్చరిక కుక్కలు ఉన్నవి జాగ్రత్త అన్నప్పుడు నీవు హెచ్చరికలను తీసి పడేస్తే కుక్క నిన్ను గర్చేస్తుంది, నీవు బాధపడవలసి వస్తుంది, లేకపోతే కొన్నిసార్లు చనిపోవచ్చు. చెప్పడానికి వెళ్ళేది ఎందుకొరకై హెచ్చరిక విషయంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి గురి అవుతావు. నీవు బాధపడవలసి వస్తుంది, నీ కుటుంబీకులు, నీ బంధువులు, నీ ప్రియమైన వారందరూ కూడా బాధను అనుభవించవలసి వస్తుంది. గతించినటువంటి సంవత్సరములలో ఇక్కడ ఎంతమంది 7 సంవత్సరములలో ఉపవాస ప్రార్థనలో పాల్గొన్నారు నాకు తెలియదు. అవి ఒకవైపున అయితే ఈ యొక్క 7వ సంవత్సరములో గతించిన 38 దినములు ఇక్కడ పాల్గొన్న వారు ఒకసారి చేతులెత్తండి. 38 దినాలు క్రమముగా పాల్గొన్న వారు చేతులెత్తండి. మీరు తప్పకుండా ఉండవలసిందే. అప్పుడు ఏదో ఒకరు 2 3 ఉన్నారు అంతే. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఎంతో దుఃఖకరమైన విషయం. 40 రోజులు పెట్టారు. అది దేని కొరకై, ఎందుకొరకై? ఒక ఉద్దేశం అంటూ ఉంది. కానీ ఆ ఉద్దేశానికి నాకు ఇలాంటి ఉద్దేశము ఉంది, దానికి దేవుని నుండి నేను ఏమి నేర్చుకోవాలని ఎంతవరకు మనము దేవుని అడిగాము. ఎలాగని ఉండాలి? అప్పుడు 40 రోజులు అన్నప్పుడు కనీసము 1 రోజు 2 రోజులైనా, 1 రోజు కాకపోతే 1 రోజైనా దేవుడు నిన్ను దర్శించి నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని మార్చాలని దేవుడు కోరినప్పుడు ఆ రోజే నువ్వు రాలేదు కాబట్టి నీకు ఏమి దొరకకపోతుంది. ఉపవాస ప్రార్థన అని చెప్పేసి ఏం చేస్తారు? అయ్యగారికి అమ్మగారికి కిరీటం పెడతాను. తప్పు, అది మంచిది కాదు. ఎందుకంటే ఒక ఉద్దేశము అంటూ ఉంది. అది తెలుసో తెలియకనో ఏదో 6 సంవత్సరములు ముగించబడి ఈ 7వ సంవత్సరమే 39వ దినమునకు వచ్చినటువంటి మనము ఇప్పుడైనా కొద్దిగా మేల్కొనాలి. నిద్రిస్తున్న మనము మేల్కొనడము అవసరమవుతున్నది. చనిపోయినటువంటి స్థితిలోనే వాడుపడితే 3 విధములైన శవములను లేపిన యేసు ప్రభువు నిన్ను కూడా లేపాలని కోరుచున్నాడు. 3 విధములైన జన్మముల ద్వారా నీవు బ్రతికింపబడాలి, జీవింపచేయబడాలి. ఆ 3 విధములైన జన్మములకు తగిన ఫలములు ఫలించే వారిగా మార్చబడాలి. 3 విధములైన జన్మములు అన్నప్పుడు ఒక జన్మము అది దేవుడు అంగీకరించి జన్మమా కాదా అన్నటువంటిది కావాలి. లేకపోతే ఆయనకు నువ్వు సాక్షి బిడ్డగా ఉండజాలవు. 3 విధములైన జన్మములు, ఆ 3 విధములైన జన్మములకు తగినటువంటి జీవితము, బ్రతుకు అంటే తగిన ఫలములను ఫలించడము ద్వారా మీరును మేమును సంఘస్థులు, ఆ సంఘం నడిపిస్తున్న దైవ సేవకులు ఆయనకు సాక్షి బిడ్డలుగా మార్చబడాలి. అక్కడ సాక్షి బిడ్డ సాక్షి బిడ్డలుగా మార్చబడ్డానికి అక్కడ 3 కార్యములను చూస్తూ ఉన్నాము. ఈ 3 కార్యములు తెలుసుకోవాలి, నమ్మాలి. నేనే ఆయనని నమ్మి గ్రహించున్నట్లు మొట్టమొదట తెలుసుకోవాలి. రెండవది నమ్మాలి. ఎవరి గురించి నువ్వు తెలుసుకోవాలి? దేవుని గురించి తెలుసుకొని ఎంతవరకు తెలుసుకోవాలి? నమ్మే మార్గంలో నువ్వు తెలుసుకోవాలి. ఏదో ఒక మార్గంలో తెలుసుకుంటే 2 పడవల మీద కాళ్ళు పెట్టినలాగిన 2 గుర్రముల మీద సవారు చేసినట్టు ఉంటుంది. అటుగాము ఇటుగాము, దేనికి పనికిరాము. ప్రభా నేను మీ కొరకు ఇది చేశాను, అది చేశాను ప్రభా, నేను మంచిగా ప్రసంగించాను ప్రభా, మంచిగా పాటలు పాడాను ప్రభా, నేను ప్రభా నేను ఉపవాసం ఉంటున్నాను ప్రభా, ఇవన్నీ చెప్పినప్పటికీ నీవెవరివో నేను ఎరుగని మాట్లాడు.
ఎందుకొరకై బ్రతికి ఉన్నప్పుడే మనము ఆయనకు సాక్షి బిడ్డలుగా ఉంటే తప్ప ఆ రాజ్యానికి పూజ, నమాజ్, ప్రార్థన ఏమంటున్నారు? నాకు కైలాసం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు ముక్తి కావాలి, నాకు స్వర్గం కావాలి, నాకు పరలోకము కావాలి. మంచిదే, చాలా సంతోషం. కానీ ఏ మార్గములో వెళ్ళితే ఆ స్వర్గము, ఆ కైలాసం, ఆ మోక్షము నీకు లభిస్తుందో ఆ మార్గంలోనే వెళ్ళాలి. విశాల మార్గములో వెళుతూ నీవైనను నేనైనను ఎవరమైనను సరే దేవునికి సాక్ష్యము ఉండడానికి వీలుపడదు. కాబట్టి మన జీవితం, మన బ్రతుకులో వీటిని గురించి తగిన విధానముగా మనము నేర్చుకొనడము అవసరమై ఉంటున్నది. ఆ విధానముగా 5 పర్యాయములు ఏం చేశాడు? 5 పర్యాయములు 1 తక్కువ 39 దెబ్బలు తినిన విధానముగా మనం చూడగలుగుతున్నాం. ఈ దెబ్బలు అని చూస్తూ ఉన్నాం. ఎన్ని? 39. 1 తక్కువ 39 అంటే 40కి 1 తక్కువగానే ఉండాలి. ఇది పాత నిబంధనలో ఉన్న ఒక ప్రమాణమై కూడా ఉంటుంది. కాబట్టి ఈ 39వ రోజున ఉపవాసములో పాల్గొన్నటువంటి మనము రానటువంటి వారికి మనము సాక్షి బిడ్డలుగా ఉండడము అవసరమైనది. 39 దెబ్బలు 5 పర్యాయములు. అప్పుడు పంచేంద్రియములు, జ్ఞానేంద్రియములు అంటామై యేసు ప్రభువును సిలువ వేసి శిరస్సు పైన ముళ్ళ కిరీటమును పెట్టారు. యేసు ప్రభు ఎన్ని గాయములు పొందాడు? 5 గాయములను పొందాను. అంటే దీనికి దెబ్బలు తినేవి ఎక్కువ, కానీ 5 గాయములు. శిరస్సు పైన ముళ్ళ కిరీటము, కుడి చేతిలో, ఎడమ చేతిలో 3, 2 కాళ్ళకు చేరి 1 మేకు, 4 ప్రక్కలు బల్లెపు పోటు, 5 గాయములను పొందాడు. ఈ గాయములను అని తెలియపరుచున్నప్పుడు మనము సామెతల గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి సత్యము ఏమై ఉంటున్నది అని మనము చూస్తూ ఉన్నప్పుడు, గాయములు చేయు దెబ్బలు అని 20వ అధ్యాయము చివరి వచనం, 20వ అధ్యాయము 30వ వచనం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును. హల్లెలూయా. దెబ్బతో గాయము, గాయముతో దెబ్బ, ఈ 2 కూడా కలిసే ఉంటుంది. దెబ్బ కొడితే అక్కడ గాయమవుతుంది, నొప్పి లేస్తుంది. కొన్నిసార్లు దెబ్బతో చనిపోతారు. దెబ్బ గాయముగా మార్చబడి ఆ గాయం కొరకై వైద్యశాలకు వెళితే చేసి చివరికి ఆ గాయములతోటే చనిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మనం చూడగలుగుతున్నాము. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడినది? గాయములు చేయు దెబ్బలు. అంటే అలాంటి యొక్క దెబ్బలు మనకి ఎంతో అవసరం. గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో, అంటే బయటికి కాదు, లోపలికి వచ్చాయి. లోపలికి చొచ్చి ఏం చేస్తుంటున్నది? చెడుతనమును తొలగించును. హల్లెలూయా. లోపల ఎంత చెడుతనం ఉందో చెప్పనశూన్యం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనములో ఉన్నది. ఆ కాలము నుండే తాత ముత్తాతల పితరుల నుండి మనలను అవి వెంబడిస్తూనే ఉన్నవి. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, తినుదినమునని నీవు నిశ్చయంగా చచ్చదమని నరునికి ఆజ్ఞాపించాడు. చనిపోలేదు, కానీ చనిపోయాడు. 2వ అధ్యాయంలో దేవుడు చెప్పినది చనిపోతాడని ఆజ్ఞ ఇచ్చాడు. 3వ అధ్యాయంలోనికి వెళ్ళగానే అక్కడ అనేకులు పొరబడుతూ ఉన్నారు, అబద్ధం ఆడుతూ ఉన్నారు,
సాతానుడు మోసం కాదే, సర్పము మాట్లాడాలి. సైతానుడు మాట్లాడలేదు, అక్కడ సర్పం మాట్లాడేది. సైతానుకు ఏదేం తోటలో పర్మిషన్ లేదు. మరి ఎట్లా మాట్లాడేది, ఎందుకు మాట్లాడేది అందరూ అర్థం చేసుకోలేరు. మీరు ఆ స్థాయికి వచ్చినప్పుడు మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు అపవిత్రమైన వాటిని, పవిత్రమైన వాటిని అన్నిటిలో, సృష్టిలో ప్రతి ఒక దానిని దేవుడు ఏం చేశాడు, పవిత్రమైనవి అపవిత్రమైన వాటిని చేశాడు. ఆ సాతానుడు, సైతాను యొక్క ఆత్మ ఒక గొర్రెలోనికి వెళ్ళలేదే, ఒక పావురంలోనికి వెళ్ళలేదే, ఒక గువ్వలోనికి వెళ్ళలేదే. అప్పుడు కారణం ఏమిటి, అపవిత్రమైన వాటిలోనికి వెళ్ళాడు. అంటే అపవిత్రమైనవి అన్నీ కూడా సైతానుకు చెందినటువంటివి. పవిత్రమైనవన్నీ కూడా మన దేవుడు పరిశుద్ధుడు గనక అవి పరిశుద్ధతకు చెందినవిగా దేవుడు ముందుగానే సృజించి ఉన్నాడు. అందుని బట్టి సాతానుడు ఏం చేశాడు, సర్పంలోనికి దూరి సర్పము స్త్రీతో మాట్లాడాలి. జాగ్రత్త. ఇక్కడ ఒకటి సైతానుడు అని చెప్తున్నావా, అది అబద్ధం. అనేక దైవ సేవకులు ఆ విధంగా చెప్తూ ఉంటారు, సమాజాన్ని తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే, ఇప్పుడు మీరు విన్నారు, ఏ ప్రసంగికుడైనా అలాగిన చెప్తే వెంటనే కూటమైపోయిన తర్వాత దయచేసి నన్ను మన్నించండి, మేము ఈ విధానంగా విన్నాం, అది కరెక్టా కాదా మీరు ఆలోచించుకొని దయచేసి ఇంకోసారి ఇలాగన చెయ్యబోకండి అని చెప్పగలగాలి. ఒకవేళ మీరు చెప్పరా, మిమ్మల్ని దేవుడు తీర్పులోకి తీసుకుని వస్తాడు. ఎందుకొరకే చెప్పుమని వ్రాయబడి ఉంది. నేడు అడుగడు సమయం ఉండగానే ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడని వ్రాయబడినది. అక్కడ చిన్న పెద్ద ఏమి లేదు. కానీ ఈ రోజుల్లో ఏమంటారు, ఏమండి నేను ఇంటికి యజమానుండి, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 ఉన్నాయి. 4 కాళ్ళు ఉంటాయా? ఉండవు, 2 ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదివితే నీవు ప్రభువు రాకడ కొరకై ఒకరు పాట పాడారు, 2వ రాకడ అని పాడారు. పాపం అది అంతవరకు తెలుసు, ఆ పాట కట్టిన వ్యక్తికి అంతవరకే తెలుసు. పాపం ఆ పాట పాడేవారు అదే పాడుతున్నారు. కానీ వెంటనే దాన్ని ఏం చేస్తానని క్యాచ్ చేస్తాను. 2వ రాకడ ఎవరి కొరకు వస్తున్నాడండి, ఎవరి కొరకు వస్తున్నాడు? క్రైస్తవ సమాజం దైవ సేవకులను పిలువబడుతున్న వారి ఏమని చెప్తున్నారు, యేసు ప్రభు 2వ రాకడ వస్తాడు, మనమందరం వెళ్ళిపోతామని చెప్పేది అది పచ్చి 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 అబద్ధములు. తెలియకపోతే వెళ్ళి నేర్చుకోవాలి. నేర్పించేవారు ఎక్కడైనా ఉంటే వెళ్ళి నేర్చుకోనండి. ఎక్కడ ఎవరు దొరకకపోతే నన్ను అడగండి, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలని నేను చెప్తాను. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఎవ్వరు నీకు బోధించవలసిన అక్కడ లేదు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. కాబట్టి వీటిని మనము జాగ్రత్తగా గ్రహించడము అవసరమైంటున్నది. ఈ చెడుతనం అంతా అనేటువంటిది ఇరుకు మార్గమునకు చెందిన విశాల మార్గమునక